శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనం చెప్పుకుంటూ ఉన్నామండి. అందులో భాగంగా తపోమందిరము అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు ఈ విధంగా మనకి తెలియచేస్తూ ఉన్నారు. తపోమందిరము అంటే మాస్టారి పూజా గది. ఈ పూజా గది ఎలా ఉండేది, మాస్టారు ఎంత చక్కగా ఎంత భక్తి శ్రద్ధలతో పూజాధికములు నిర్వహించేటివారు, ఎంతటి తపస్సును మాస్టారు చేశారు, అసలు పూజ ఎలా చేసుకోవాలి, అందులో ఉన్నటువంటి వివరములు ఇవన్నీ పున్నయ్య శాస్త్రి గారు మనకి చెప్తూ ఉన్నారండి. మాస్టర్ గారు ఆ ఇంటి పూజా మందిరమున మహాతపస్సు గావించిరి. జప తపోధ్యానాదులందు గంటల కొలది నిమగ్నులై ఉండేటివారు. వారి దివ్యానుష్ఠానము మిక్కిలి క్రమశిక్షణతోనూ కడుంగడు భక్తి శ్రద్ధలతోనూ సాగెడిది. వేకువనే మేల్కాంచడివారు. 9-9:30 గంటల వరకు అనుష్ఠానము పూజా గావించడివారు. గంటన్నర సేపు ధ్యాన నిమగ్నులై నిమీలిత నేత్రులై ఉండేటివారు. పూజలో ఉపవిష్టులై ఉన్నప్పుడు ధోవతి ధరించి పైన ఒక ఉత్తరీయము కప్పుకొనేటివారు. మహా తేజస్వంతముగా కనపడేటివారు. ఆయన వదనము ఒక కాంతి గోళము వలె ప్రకాశించడిది. వారు బంగారు ఛాయతో మెరిసి ఉండేటివారు. వారి వీపు, శిరస్సు, జుట్టు కూడా వెలుగుచుండేటివి. ఒక్కొక్కసారి భాస్కర ప్రభయు, ఒక్కొక్కసారి పున్నమి చంద్రుని వెన్నెలయు వారి ముఖమున దర్శనమిచ్చడివి. ఒకే సమయమున, ఒకే ప్రదేశమున, ఒకే క్రమములో వారి అనుష్ఠానము సాగినది. నారాయణ స్వరూపమైన గాయత్రి పటము వారి పూజా మందిరమున ప్రముఖ స్థానం అలంకరించినది. మధ్యహాలులో ఒక పెద్ద అలమారాలో శ్రీ అలివేలిమంగా సమేతుడగు శ్రీ వెంకటేశ్వర స్వామి పెద్ద చిత్రపటము ఉండేటిది. గోడలపై ఉమామహేశ్వరుల మనోహర చిత్రపటం ఒకటి, ఆదిశంకర భగవత్పాదుల పటం ఒకటి, జీసస్ క్రీస్తు కొండపై ధ్యానస్థితుడై ఊర్ధ్వాభిముఖ లోచనుడై ఉన్న పటం ఒకటి, శ్రీకృష్ణుని విశ్వరూప సందర్శన పటం ఒకటి అలంకరింపబడి ఉండేటివి. ధ్యానమందిరము వేరుగా గలదు. అందు బ్లావెట్స్కీ మాత, డబ్ల్యూక్యూ జడ్జి గారుల పటములు, శ్రీ అరవింద్ర యోగీంద్రుల పటము, భగవాన్ రమణుల పటం ఒకటి కలవు. క్రమముగా శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీ వివేకానందుల పటములు చేరినవి. వీరి నడుమ పురుషాకృతిలోనున్న గాయత్రి చిత్రపటం ఒకటి ఉండేటిది. పూజా మందిరమున శ్రీకృష్ణుని మనోజ్ఞ మోహన చిత్రపటం ఒకటి కలదు. మరియు అనువంశికముగా వచ్చుచున్న దేవతార్చన మందసమొకటి కలదు. అందు శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహములు కలవు. ఓంకారము చిత్రింపబడిన వెండి చతురస్రము కలదు. మహామహిమాన్వితమైన సాలగ్రామం ఒకటి కలదు. వీనిని అత్యంత భక్తి శ్రద్ధలతో అతి నిదానముగా పూజాక్రమమును పఠించుచు అర్చించడివారు. ఈ దేవతార్చనను వారు దేవుడు ప్రాపర్ అని నవ్వుచూ పేర్కొనడివారు. తర్వాతి కాలమున ఏర్పాటైన గురుపూజా మహోత్సవ వేదికపై ఎందరో మహనీయుల చిత్రపటములు అలంకరింపబడినను చివరకు ఈ మందసమును మాస్టర్ గారు తెప్పించేవారు. కార్యకర్తలను ఉద్దేశించి దేవుడు ప్రాపర్ చేరినదా, తెచ్చారా అని పరామర్శించేవారు. ఇప్పుడు కూడా గుంటూరులోను విశాఖలోను జరుగుతున్న గురుపూజోత్సవములందు వేదికపై ఈ దేవుడు ప్రాపర్ అంటే మూల విరాట్టు వంటివాడు అని అర్థం అండి. దేవుడు ప్రాపర్ అంటే మూల విరాట్టు వంటివాడు. ఈ దేవుడు ప్రాపర్ని ఉంచి అర్చించుట ఇప్పటికీ కూడా జరుగుతున్నది. మాస్టర్ గారు అనేక సంవత్సరములు అర్చించిన ఈ స్వామి సన్నిధియు, వారు అభిషేకించిన సాలగ్రామము, మీది తీర్థమును ఈ గురుపూజోత్సవముల్లో
పాల్గొన్న సోదరులకు దక్కుచుండుట వారి భాగ్యము. ఈ గురు పూజలలో పాల్గొను అవకాశమును మాస్టర్ గారి అనుచరులు విడవరాదు. వీలున్నంత వరకు అందు పాల్గొనవలెను. ఎప్పుడో అనివార్యములైన కర్తవ్యములున్నచో సరియే, అయినను సంకల్పమున్నచో దేవుడు తప్పక అవకాశమును ప్రసాదించునని శ్రీవారు ఉద్ఘాటించారు. పూజకు ముందు శ్రీవారు కొన్ని గంటలు అర్ధనిమీలిత నయనులై నిశ్చల ధ్యాన నిమగ్నులై ఉండేవారు. ఆ సమయమున వారితో ప్రక్కన కలిసి కూర్చుండిన వారికి మనస్సు పనిచేసేటిది కాదు. నాకు ఇది అనుభవము. అది ఒక దివ్యానుభూతి. ఈ క్రొత్త ఇంటిలో పూజ చేయుచున్న సందర్భమున ఆగంతకులను అనుమతించుట జరిగినది. పూజా మధ్యమున వారు శ్రీమన్నారాయణ కవచమును పఠించడివారు. ఆ పఠన సమయమున తన సన్నిధిలో వారిని కూర్చుండనిచ్చడివారు. ధ్యాన సమయమున మాత్రము ఎక్కువ మంది వచ్చుట జరగలేదు. నారాయణ కవచ పఠన సమయమున ఎల్లరను కనులు మూసుకొండని చెప్పేడివారు. వారి పఠన శైలి ప్రత్యేకమైనది. చాలా నిదానముగా అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రజ్ఞ యావత్తు దాని యందు సమర్పించి పఠించడివారు. అది ఒక గంభీర శైలి, మధుర శైలి అనజాలము. కానీ ఆ గాంభీర్యము, దివ్యత శ్రోతలకు మాధుర్యమును వనగూర్చెడివి. పైకి మానుషలోకనాదముగా ఉండేటిది. దివ్యలోకనాదము భూమికి దిగి వచ్చినట్లుండేటిది. మనస్సులను లోగొని దివ్యతాస్పర్శనొసగడేది. వారు చేసిన నారాయణ కవచ పఠన నాదము నా బోంట్లకు ఇప్పటికి నిత్యవర్తనమై ఆనంద సంధాయకమగుచున్నది. మమ్ములను ఏదియో అలౌకిక లోకములకు కొనిపోయేటిది. పఠనానంతరము వారు స్వయముగా తన చేతితో మా భ్రూమధ్యమున కుంకుమ పెట్టెడివారు. దానిని పొడుగుగా తీర్చడివారు. మా కంఠములందు చందన మద్దడివారు. మిత్రులు గోపిరెడ్డి, జయరామ శర్మ, ధారా రాధాకృష్ణమూర్తి గారు, సాంబశివరావు గారు, నాగభూషణము గారు, రాఘవరావు గారు మున్నగు వారెల్లరకు వీరి అనుగ్రహానుభవము నారాయణ కవచ జప సందర్భమున అందినది. సోదరమిత్రుడు జయరామ శర్మ, నేను పలుమార్లు ఆ సంబంధములకు ముచ్చట్లు నెమర వేసుకొనుచు మురిసిపోవుచుందుము. మాస్టర్ గారు ధ్యాన నిమగ్నులై ఉండగా వారి సన్నిధిన ఆసీనులైన నా బోంట్ల మనస్సులు దివ్యానుభవ సముద్రమున మునిగడివి. ఆనందమరందధార మా ఎదలపై కురిసెడిది. చైతన్యపు జిహ్వలు ఆతీయని తేనెవాకము గ్రోలెడివి. అంతర్లోకములందు దివ్య తేజస్సులు ఉజ్వలముగా దీపించడివి. ముఖ్యముగా వారు కూర్చుండిన గది అంతయు నులి నీలిమ మోహనముగా శోభిల్లుచు ఆవరించి ఉండేటిది. ఒక్కొక్క ఎడ బాలభానుని బంగారు రంగు విస్తరించడిది. వారు పీటపై దర్భాసనము వేసుకొని ధోవతి ధరించి ఉత్తరీయము కప్పుకొని ధ్యానమున స్థితమైన దృశ్యము అత్యంత మనోహరము, ఎన్నటికి మరుపురాదు. ఆత్మదర్శన నిష్టలో పండిన మాస్టరు గారు సర్వాంతర్యామి అగు పరబ్రహ్మముతో తాదాత్మ్యమునందిన సమాధి స్థితిలో ఉండగా వారి సాన్నిధ్యము అనుభవించుట మహాభాగ్యము. ప్రత్యక్షమైన దేవుని సన్నిధియే ఇది. వారి దేహము సువర్ణ ఛాయతో మెరిసిపోయేటిది. వారి జుట్టు చిన్న శిఖ కూడా తేజోమయములై విరాజిల్లడివి. ముఖమున ప్రసన్నత, నిశ్చలత, గంభీరత, దివ్య ప్రేమ ప్రస్ఫుటమయ్యేడివి. ఆ స్థితిలో వారిని గనుటకు 1000 కన్నులను చాలవు. కొందరు భక్తులు కనులు తెరచి తదేక దృష్టితో వారిని వీక్షించుచుండెడివారు. అమ్మగారు వారి దివ్య తేజస్సునకు పరవశించి ముగ్ధత వహించెడివారు. ఒక్కొక్కసారి సెలవు దినమున ఉదయం ఆరంభించి
మధ్యాహ్నము 1 గంట వరకు కూడా వారు ధ్యానస్థితులై ఉండేవారు. ఒక్కొక్కసారి బ్రాహ్మీ ముహూర్త కాలము నుండి 9-10 గంటల వరకు ధ్యానమున మునిగడివారు. ధ్యానానంతరము పురుష సూక్త, స్త్రీ సూక్త పారాయణము, ఆదిత్య హృదయ పఠనము, ఆపై లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర, శ్రీకృష్ణాష్టోత్తర శతనామ స్తోత్ర పఠనములతో కూడి పురుష సూక్త పద్ధతిన స్వామికి షోడశోపచార పూజ భక్తితో నిర్వర్తించడివారు. వారమునకు ఒక దినము శనివారమని గుర్తు. విష్ణు సహస్రనామ స్తుతి పారాయణము గావించటివారు. కిమేకం దైవతం లోకే, అక్కడి నుండి భజంతి ఏ పుష్కరాక్షం నతే యాంతి పరాభవం, ఓం నమ ఇతి, అక్కడి వరకు వారు స్వామికి ఉపచారములు సమర్పించినప్పుడు మృక్కుబడిగను ప్రతిమల కోవెల కాక స్వామికే స్వయముగా ప్రేమ మీరా చేసేడివారు. స్వామి అతట సన్నిధి చేసేడివారనిపించడిది. వారితో కలిసి భక్తులు ఆయా స్తోత్రములను పఠించడివారు. నారాయణ కవచమునకు ముందు నారాయణ అష్టాక్షరిని, వాసుదేవ ద్వాదశాక్షరిని, విష్ణు షడక్షరిని దేహముపై న్యాసము గావించుచు అనుసంధానము చేసేడివారు. అంగన్యాస కరన్యాసములను గూర్చి వారు చమత్కారముగా ఇట్లు చెప్పిరి. చకచక అంగుష్టాభ్యాన్నమః తర్జనీభ్యాన్నమః అనుచు మంత్రములను చదివినచో ఏమీయూ ప్రయోజనముండదు. చేతి వ్రేళ్లలో ఒక్కొక్క దానిపై నిదానముగా మంత్రాక్షర స్వరూపుడగు అధిదేవత అయిన వెలుగును ధ్యానింపవలెను. దీనిని కరన్యాసమందురు. ఇట్లే హృదయాద్యవయవములందు అధిదైవతమును వెలుగుగా నిదానముగా భక్తితో ధ్యానింపవలెను. ఇది అంగన్యాసము. గాయత్రీ మంత్ర జపము వంటి వానికి ముందుగా ఈ కరన్యాస అంగన్యాసములను తప్పక చేసి తీరవలెను. లేకున్నా మంత్రమును జపింపరాదు. జపించినను నిష్ఫలము అనువాదము సరిగాదని వారు చెప్పిరి. వలను పడనప్పుడు అసలు మంత్రజపము మానుట కన్నా ఈ న్యాసములను విడిచి ఒట్టి మంత్రజపమాచరించుట మంచిది. జపమాలపై లెక్కించుచు మంత్రజపము చేయువారు లెక్కపైన దృష్టి పెట్టి పెద్ద పూసకై ఎదురుచూచుచుందురు. ఇటు జపము కానేరదు. ఇటు జపము వేలు చేసినను వ్యర్థమే. మనస్సు పెట్టి సర్వాంతర్యామియగు భగవంతుని యందు ప్రేమతో పూజ జపధ్యానాదులు చేయక ఊరక నోటితో ఉచ్చరించినచో సుప్రభాతము చేయు రేడియోకు, టేప్ రికార్డరుకు ఏమి ఫలము దక్కునో అదే దక్కును. నిర్మల భక్తి లేకుండా గంగాది పుణ్యనదులలో స్నానమాచరించినను పాపములు తొలగవు, మనోమాలిన్యము అంతరించదు. కాశీఖండమున శ్రీనాథుడు గంగానదిలో కొన్ని వేల చేపలు ప్రతిక్షణము మునుగుచున్నవి కదా, వానికి మోక్షము కలుగుచున్నదా అని మేలమాడెను. కొందరు అర్చకునకు పైకమిచ్చి తమ పేర దైవమున కర్చనము గావింపుడని సెలవిత్తురు. వారు ఆబ్సెన్షియాలో పుణ్యమును దేవుని ఆశీస్సులను బడయగోరుదురు. అవి లభింపవు. స్వయముగా పూజాదులు నిర్వహింపవలెను. కనీసము అర్చన జరుగుచుండగా భగవంతుని యందు మనస్సు నర్పించి ఆసీనులు కావలేను. జీవుల శరీరములను దేవుని సజీవ విగ్రహములుగా పూజింపవలెనని వారెప్పుడునూ చెప్పుచుండెడివారు. వారు ఈ భావముతో తన వద్దకు చేరిన భక్తుల నొసట కుంకుమ తీర్చుట, తీర్థప్రసాదములను వసకుట చేసినవారు. తీర్థమునందు పూజకు ముందే కొంచెం ఏలకుల పడి, కొంచెం హారతి కర్పూరము, తులసీ దళములను ఉంచెడివారు. భక్తులు ఎవరైనను నివేదనకు ఫలములను తెచ్చినను
ఏ పదార్థములు తెచ్చినను మిగుల్చుట ఉండదు, మొత్తమును వచ్చిన వారెల్లరకు పంచిపెట్టెడివారు. తోటి జీవుల రూపములలోని అంతర్యామి భుజించిన పిదప మిగిలినదే ప్రసాదమగునని వారు చెప్పెడివారు. లేకున్నచో వట్టి కొబ్బరి చిప్ప మాత్రమే అగును. లారీడు కొబ్బరికాయలు ఆంజనేయ స్వామి గుడిలో కొట్టినను, చిప్పలను హోటలకు వేయుటయో ఇంటిలోనికి పచ్చడి చేయుటకు వినియోగించుటయో చేసిన అది ప్రసాదము కానేరదు. దానికి బదులు నిజాయితీగా దేవునికి నివేదన చేయకుండగానే కొబ్బరి చిప్పలను సూటిగా పచ్చడి చేయుట మంచిది. గుడిలో కొట్టిన కొబ్బరికాయ కానీ ఏ ఇతర నివేదనమైనను గుడిలోనూ బయటనో పంచిపెట్టి ఆయా జీవుల రూపములలోని నారాయణుడు భుజింపగా శేషము ప్రసాదమగును. నివేదనము చేయునప్పుడు ఊరక చేతులు యాంత్రికముగా చూపుట కాక భక్తితో మన ఆత్మీయునకు వలె భావింపవలెను. సాధారణముగా మనము స్వామి తినడని గట్టి నమ్మకము గలవారము కావుననే ఆయనకు నివేదనకు గాను ఎక్కువ పదార్థములను సమర్పించుచుందుము. అవి ఎల్లను మరల మనకే దక్కునని తెలియను కదా. అట్లు కాక తోటి జీవుల రూపములోని అంతర్యామికి సమర్పించు హృదయము కావలేను. స్వామి ఏమియూ తినడు గదా అని రుచి లేకుండా వండుట సరికాదనియు, స్వామి భుజించునను శ్రద్ధా విశ్వాసములతో వీలైనంత రుచిగా తయారు చేయవలెననియు వారు చెప్పెడివారు. మొత్తము మీద స్వామినే చూడవలెను కానీ రాయిని కాగితమును చూడరాదు. మాస్టర్ గారు తానెన్నడను పూజ చేయుటకై ప్రత్యేకముగు ఆసనము కావాలనని పట్టుబట్టేటివారు కారు. కాశీ నుండి దర్భాసనము కానీ చిత్రాసనము కానీ వచ్చు వరకు నేను జపము ఆరంభింపను అనుట అజ్ఞానము. పూజను మ్రొక్కుబడిగా చేయుటను గూర్చి వారు ఒక కథ చెప్పేవారు. ఒక బ్రాహ్మణుడు నిత్యము సంధ్యావందనము దేవతార్చనము గావించి ఆఫీసుకు వెళ్ళేవాడట. ఆయనకు 4 కుమారులు గర్లు. తండ్రి గారి దేవతార్చన సమయమున ఒక అంశమును వారు గమనించిరి. ఆయన పూజ చేయుచున్నప్పుడు ఒక పిల్లి వచ్చి గోల చేయుచు పూజకు ఆటంకము కల్పించడిదట. ఆయన దానిని ఒక స్తంభమునకు కట్టివేసి తన పూజను కొనసాగించుచుండెడివారట. ఇది గమనించిన కుమారులు పిల్లిని కట్టివేయుట కూడా పూజలో భాగముగా భావించిరి. తండ్రి గారు గతించిన తరువాత దేవతార్చనము వీరి పాలబడినది. ఆఫీసుకు పోవు తొందరలో పూజ పూర్తిగా చేయుటకు వీలుపడక ఈ పూట కనీసము పిల్లిని కట్టివేసి పోదుమని నిర్ణయించిరట. గురువారములందు మాస్టర్ గారి కరకమలముల మీదుగా తీర్థము స్వీకరించుటకై జనులు తీర్థముగా వచ్చేడివారు. చూడండి, ఇక్కడ ప్రాస కూడా ఎంత చక్కగా కూర్చుతూ ఉన్నారో పున్నయ్య శాస్త్రి గారు. తీర్థము స్వీకరించుటకై జనులు తీర్థముగా వచ్చేడివారు. తీర్థము అంటే కొన్ని చోట్ల తిరణాలని తీర్థము అంటారు. మన ఊళ్ళో జాతర తిరణాల అంటాం కదండి మనం. అట్లాగే కొన్ని ప్రదేశాల్లో దాన్ని తీర్థం అంటారు. పున్నయ్య శాస్త్రి గారు అంటున్నారు, తీర్థము స్వీకరించుటకై జనులు తీర్థముగా వచ్చేడివారు. సంసార బాధలు తొలగునని కొందరు, భూతప్రేతాది ఆవేశములు క్షుద్ర ప్రయోగములు ఉచ్చాటనము అగునని కొందరు, ఆది వ్యాధులు నివారింపబడునని ఇంకొందరు విశ్వాసముతో వారి సన్నిధికి వచ్చేడివారు. అప్పటికింకను హోమియో వైద్యము ఆరంభము కాలేదు. మాస్టర్ గారు ఇచ్చు తీర్థముతోనే బాధలు తొలగిపోయేటివి. ఒక్కొక్కసారి 5-6 కలిపి తమ పూజలో కూర్చుండనిచ్చేడివారు. ఒక్కొక్కసారి ఒక్కరినే పూజానంతరము పిలవనంపెడివారు. అట్లు అచట చేరిన భక్తులను పిలుచు దూతగా మాస్టర్ గారు నన్ను నియోగించుట నా భాగ్యము. వారు పిలుచునంత దాకా వరండాలో భక్తులు వేచి ఉండేటివారు. వారి వద్దకు వచ్చు వారిలో మా కళాశాలలో పనిచేయుచున్న లెక్చరర్లు కూడా కొందరు కలరు. శ్రీ మన్నవ గిరిధర్రావు గారు,
శ్రీ బాపిరాజు గారు, శ్రీ మురళీధరుడు గారు మాస్టర్ గారిని ఆశ్రయించిన వారిలో కొందరు. మురళీధరుడు గారు నన్ను మాస్టర్ గారి బంధువు అని భావించి కాలేజీలో కూడా ఆచార్యులు అని నన్ను పిలిచేవారు. కొందరికి మాస్టర్ గారు సూచనలు సలహాలతో ఉపశమనము గావించేవారు. కొందరికి వారి సాన్నిధ్యమే రోగమునకు భవరోగమునకు కూడా ఔషధము. వారి వద్ద సలహాలను సహాయమును పొందిన వారిలో గిరిధరరావు గారు ముఖ్యులు. ఆయన కుటుంబ సంబంధమైన ఆర్థికపరమైన చిక్కులలో నుండి మాస్టర్ గారి కరుణ వలన బయటపడిరి. మాస్టర్ గారు విశాఖపట్టణము వెళ్ళిన తరువాత కూడా కొందరికి వారితో సంధానము కొనసాగినది. 1969లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా నిలబడదలచి గిరిధర్రావు గారు మాస్టర్ గారి సూచనకై విశాఖపట్టణము వెళ్ళిరి. శ్రీవారు మీరు నిలబడుడు తప్పక గెలిచెదరని ఆశీర్వదించిరి. గిరిధర్రావు గారు శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైరి. ఈ విజయము ఆచార్యుల వారి ఆశీఫలమని గిరిధరరావు గారే నాతో చెప్పిరి. తరువాత విడతలలో వారు ఏలనో మాస్టర్ గారిని సంప్రదించకుండానే నిలిచిరి. వారు అపజయము పాలైరని చెప్పనక్కర్లేదు. నేను మాస్టర్ గారి ఇంటికి మా ఇంటి నుండి నిత్యము 2-3 కిలోమీటర్లు నడిచిపోయి వచ్చుట గమనించి నా శ్రమను చూడలేక మిత్రుడు గోపిరెడ్డి రోజు వెళ్ళుట ఎందుకు, అప్పుడప్పుడు వెళ్ళవచ్చును కదా అని సూచించాను. అతను బ్రాడీపేట 1వ లైనులోని ఏకాదండయ్య సత్రములోని ఒక గదిలో నివసించేవాడు. ఆ గది మీదగానే నేను శ్రీవారి ఇంటికి వెళ్ళేవాడను. నీవును ఒకరోజు వచ్చి చూడుము అని నేను అతనికి బదులు చెప్పి తిని. అతడు ఒకరోజు నా వెంబడి మాస్టర్ గారి ఇంటికి వచ్చి వారి సన్నిధిలో కొంతసేపు గడిపాను. అంతటితో అతడు కూడా వారి సాన్నిధ్య మాధుర్యము యొక్క రుచిని మరిగి నా వలనే ప్రతిదినము వారింటికి రాసాగాను. ఆ తరువాత సోదరమిత్రుడు శ్రీ పన్నాల జయరామ శర్మ మాస్టర్ గారింటికి తరచూ వచ్చేవాడు. అతడును వారితో పాటు పూజలో కూర్చుండి నారాయణ కవచ శ్రవణానందమున మునిగడివాడు. ఆపై జయరామ శర్మ యొక్క సోదరుడు పన్నాల శ్రీరామచంద్రమూర్తి మాస్టర్ గారి ఎడల ఆకర్షితుడై వచ్చేవాడు. అంతేకాదు, తదనంతర కాలమున జయరామ శర్మ ద్వారా ఎందరో మాస్టర్ గారి అనుచరులు అభిమానులు కొందరు భక్తులైరి. వారిలో పిడూరి జగన్మోహన్ రావు ముఖ్యుడు. ఇతడు జయరామ శర్మ ఇంటిలో అద్దెకు ఉంటున్న వారి అబ్బాయి. ఇతడు బిఎస్సి విద్యార్థి, మేము బిఏ విద్యార్థులము. అయినను ఒకే సంవత్సరమున డిగ్రీ చదివితిమి. జయరామ శర్మ ద్వారా ఇతడును నాకు మిత్రుడయ్యను. మాస్టర్ గారి బావమరిదియగు నండూరి రాధాకృష్ణ మా మిత్రగణమునకు జూనియర్. ఇతడు మేధావి, స్నేహశీలి, చతురవచోధురీణుడు. మాస్టరు గారి పనుపున భక్తులను పూజగదిలోనికి కొని వెళ్ళు దూతగా ఇతడు వర్తించెను. పూజకు వలయు పూలను ఇతడు అనుదినము శంకర విలాస్ వద్ద నుండి ఉదయమే తెచ్చేవాడు. నేను కొన్ని మార్లు ఇతనిని అనుసరించి తిని అంటూ చక్కగా ముగించారండి ఈ తపోమందిరము అనేటువంటి అధ్యాయాన్ని. స్వస్తి. వాసుదేవ.